ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26 వరకు కూడా 26, 27 వరకు కూడాను రాశి ఫలాలు, వార ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే జరుగుతున్న పరిణామాలతో, జరుగుతున్న గ్రహచార రీత్యా నెలసరి ఫలితాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. బట్ ఈ వారంలో మీకు ఏమైనా ఆపర్చునిటీస్, ఏమైనా కొత్త చేంజెస్ అవసరం అనుకుంటే ఈ పర్టిక్యులర్ ఎఫర్ట్ నేను పెడుతున్నాను. కాబట్టి మీరందరూ ఎంతో చక్కగా మోటివేట్ చేసినందుకు, ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ ఐ గివ్ యూ మోస్ట్ ప్రాక్సిమల్ రిజల్ట్స్. మేషరాశితో మొదలు పెట్టేద్దాం మరి హీరోలతో. మేషరాశి వారికి ఈ బిగినింగ్ ఆఫ్ ద వీక్, స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ఏప్రిల్ 21 నుంచి కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు ప్లానెట్స్ అందరూ కూడా. అట్ ద సేమ్ టైం ధనలాభం చాలా బాగుంది, వర్క్ రిలేటెడ్ చాలా బాగుంది, కెరియర్ చేంజ్ బాగుంది. కెరియర్ చేంజ్ ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త బిజినెస్ ఐడియాస్ వస్తాయి, కొత్త ఆపర్చునిటీస్ మీ ముందుకు వస్తాయి. తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం వాటి మీద వర్క్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఐడియాలజీస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ మీ గ్రహచార రీత్యా మీకు జరుగుతున్న దశలు ఎవరు కూర్చున్నారో అవన్నీ చూపించుకోవాలి. కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చేయొచ్చు అంటూనే మళ్ళీ ఒకసారి చూసుకోండి అని ఎందుకంటాను అంటే, చాలా మంచి టైం బాగుంది. కొన్ని గ్రహాల రీత్యా ఆ గ్రహాలు ఎక్కడా మనకి పిక్చర్లో లేకుండా, మనకి మిగతా వాళ్ళు ఎవరైనా పిక్చర్లో ఉండుంటే, అంటే వ్యయ స్థానంలో శని ఉన్నారు, ఆయన ఉండుంటే, అట్ ద సేమ్ టైం కానీ భాగ్య చూపు కూడా ఉంది, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు శుక్రుడు రాబోతున్నాడు. శుక్రుడు కనుక దశల్లో ఉంటే అది అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం అది, ఎందుకంటే ఆయన అష్టమ చూపుతో రాబోతున్నారు. లేదు, అదే టైంలో మనకి ఇక్కడ కేతు వస్తుంటే, చంద్రుడు వస్తుంటే, చంద్రకేతువుల కాంబినేషన్, చంద్ర-రాహుల కాంబినేషన్ వస్తుంటే మనం జాగ్రత్త పడాలి. అందుకు చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ బై ఎండ్ ఆఫ్ ద వీక్, మిడిల్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద వీక్, లైక్ ఆఫ్టర్ థర్స్డే ఈవినింగ్ స్టమక్ రిలేటెడ్ అప్సెట్ ఏమైనా ఉంటుందా అనేది నా ఆలోచన. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. కోల్డ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. శని భగవానుడి ఆరాధన ప్రతిరోజు సాయంకాలం చేయండి. శని మంత్రం ప్రతిరోజు కూడా సాయంకాలం జపించుకోవడం చాలా మంచిది. ఈ వారంలో మీకు కలిసి వచ్చే రోజు వచ్చి ఆదివారం ఎటువంటి మీటింగ్స్ చేసుకోవాలన్నా చేయొచ్చు, డిస్కషన్స్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సండే ఉండదు కాబట్టి, బట్ ఆ సండే రోజు అట్లీస్ట్ ఒక ఫోన్ మాట్లాడడమో, ఒక మెసేజ్ పాస్ చేయడమో లాంటివి చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ధనలాభం చాలా బాగుంటుంది. చిన్న ఇష్యూస్ ఏవైతే ఇదివరలో మీకు కెరియర్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ అవ్వడం మీరు చూస్తారు. గ్రేట్ క్యాష్ ఫ్లో, మెంటల్ సాటిస్ఫాక్షన్, ఫిజికల్ హెల్త్ అ లాట్ బెటర్ దాన్ ద లాస్ట్ వీక్. చాలా బాగుంటుంది. మెంటల్గా కూడా చాలా స్థిమితంగా ఉండడానికి, మనసు ఆహ్లాదంగా ఉండడానికి ఇక్కడ మంచి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. కొత్త వర్క్ ఏదన్నా, కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ ఏమన్నా మీకు తలెత్తి ముందుకు రావచ్చు. అవి తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీ జన్మజాతక రీత్యా జరుగుతున్న దశల్ని బట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ విషయంలో, కమ్యూటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బండి నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే మిడిల్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద వీక్ ప్లీజ్ చాలా జాగ్రత్త. సాటర్డే అండ్ సండే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్. తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, వర్క్ రిలేటెడ్ విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ రిలేటెడ్ విషయంలో కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ యూ కీపింగ్ యువర్ కామ్ అండ్ కూల్, నో ఆర్గ్యుమెంట్స్ అట్ ఆల్ అండ్ నో ఫైరీ డిస్కషన్స్ అట్ ఆల్. ఎండ్ ఆఫ్ ద వీక్ గ్రేటర్ క్యాష్ బెనిఫిట్స్ అటువంటివి చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. మీకు బాగా కలిసి వచ్చే రోజు వచ్చేసేసి బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ పని మీరు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం రోజు మీరు మొదలు పెట్టచ్చు. మిథున రాశి వారికి కనుక చెప్పుకున్నట్లయితే, మిథున రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ మీకు ధనలాభం చాలా బాగుందండి, ప్రాబ్లం లేదు. వర్క్ రిలేటెడ్ కూడా చాలా బాగుంది. శాంతి మీకు చాలా చక్కగా మీరు మెహసూస్ కరేంగే అనుభవాను. బట్ మీరు శాంతి బాగా పొందగలడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూ వెరీ కేర్ఫుల్. ట్రాన్స్పోర్ట్ పరంగా ఎండ్ ఆఫ్ ద వీక్కి చాలా జాగ్రత్త ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ మీరు చేయకపోయినా సరే చాలా జాగ్రత్త టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీక్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీక్కి తలెత్తడం జరుగుతుంది. మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ రకంగా మాత్రం ఎండ్ ఆఫ్ ద వీక్ అసలు బాగుండలేదు. సో ప్లీజ్ చాలా జాగ్రత్త. ధనలాభం చాలా బాగుంది. బ్లాక్డ్ ఫైనాన్సెస్, బ్లాక్డ్ క్యాష్, బ్లాక్డ్ వర్క్ ఏదైనా ఉన్నా సరే చాలా చక్కగా మీకు సార్ట్ అవుట్ అయిపోవడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ధనలాభం, గ్రేట్ ఆపర్చునిటీస్, గ్రేట్ కెరియర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ముందుకు వస్తాయి. వెరీ గుడ్.
ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే కనుక మీకు ఈ వారం కలిసి వచ్చే రోజు ఏమన్నా ఉంటే అది సోమవారం చాలా బాగుంటుంది. సోమవారం రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎనీ డిస్కషన్స్, ఎనీ ఆపర్చునిటీస్, ఎనీ మీటింగ్స్ మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే మండే రోజు చేసుకోవచ్చు. కర్కాటక రాశి, స్టార్ట్ ఆఫ్ ద వీక్. అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా స్టార్ట్ అవుతుంది ఈ వీక్ అంతా కూడాను. అండ్ అట్లీస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అట్లా ఉంటుంది. ఇంపాక్ట్ ఏదైనా వర్క్ మీద ఉంది అంటే అవన్నీ కూడా ఒక 1-2 డేస్లో మీకు సార్ట్అవుట్ అయిపోతాయి. ఇష్యూస్ ఏదైనా మండే ట్యూస్డే మీకు కొంచెం స్లోగా వెళ్ళడం, బై మిడ్ ఆఫ్ వెడ్నెస్డే అంటే వెడ్నెస్డే ఆఫ్టర్నూన్, వెడ్నెస్డే ఈవినింగ్ నుంచి చాలా ఈజ్ అవుట్ అయిపోవడం లాంటివి మీకు ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ధనలాభం చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. థర్స్డే ఆన్వర్డ్స్ వెరీ గుడ్. ఇక్కడ కర్కాటకం వాళ్ళకి కెరియర్ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే మరీ స్ట్రెస్ రిలేటెడ్ వర్క్ ఏది టేకప్ చేయొద్దు. బట్ లాట్ ఆఫ్ అంటే వర్క్ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్, మీ ఇంట్లో వివాహం కానివ్వండి, లేకపోతే ఏదైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, లేకపోతే మీదే వివాహం అయి ఉండొచ్చు, అట్లాంటివి జరగడానికి ఇక్కడ సెట్ అయిపోవచ్చు. అటువంటివి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. కెరీర్ రిలేటెడ్ కూడా ఆపర్చునిటీస్ రావడం, మీరు తీసుకోగలగడం కూడా కనబడుతోంది. వర్క్ రిలేటెడ్ కూడా ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా చాలా చాలా బాగుంటుంది. బుధవారం చాలా లక్కీగా ఉంటుంది. ఎనీ ఇంపార్టెంట్ మీటింగ్స్, డిస్కషన్స్, ఆపర్చునిటీస్ ఎక్సెట్రా బుధవారం చేసుకోండి, శుభంగా ఉంటుంది. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే స్టార్ట్ ఆఫ్ ద వీక్ చాలా చాలా బాగుంది. ధనలాభం బాగుంది. వృత్తి వ్యాపార రీత్యా, ధన లాభ రీత్యా, మనీ ఆపర్చునిటీస్, బిజినెస్ రీత్యా, కెరీర్ రీత్యా కూడా చాలా చాలా బాగుంది సింహరాశి. వెరీ గుడ్. ఫ్యామిలీ ఇష్యూస్ చాలా వరకు రిజాల్వ్ అయిపోతాయి. ఇక్కడ మీకు హెల్త్ రిలేటెడ్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అ లాట్ ఆఫ్ సింహరాశి పీపుల్, యుల్ డూ అ లాట్ ఆఫ్ జర్నీస్ దిస్ వీక్. ఈ వీక్లో జర్నీస్ చిన్నవో పెద్దవో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇష్యూస్ రిలేటెడ్ ఆఫీస్ కానివ్వండి, అటువంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్లీజ్ బిజినెస్ రిలేటెడ్, క్లయింట్ రిలేటెడ్, ఆఫీస్ బిజినెస్, పియర్స్, కొలీగ్స్ ఎక్సెట్రా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా కెరియర్ చేంజ్ అయిపోదామా అనే ఆలోచన మీకు వచ్చేస్తుంది. కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే కనుక, లేదా ఏదైనా ఫ్రస్ట్రేషన్స్, లేకపోతే చిన్న చిన్న గొడవలు ఏమైనా ఆఫీస్ రిలేటెడ్, వృత్తి వ్యాపార రీత్యా రిలేటెడ్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీ గ్రహచార రీత్యా మీరు మారచ్చో లేదో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు బాగా కలిసి వచ్చే వారం ఈ వారం శుక్రవారం అవుతుంది. శుక్రవారం మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ టేకప్ చేయాలనుకున్నా, డిస్కషన్స్, మీటింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. కన్యారాశి. కన్యారాశి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ఇక్కడ మెంటల్ స్ట్రెస్ అని కంప్లీట్గా చెప్పలేం కానీ, బట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, అ లిటిల్ బిట్ ఆఫ్ యాగనీ, అ లిటిల్ బిట్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్, అ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం అంటే చిల్డ్రన్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే మీ ప్రోజనీ రిలేటెడ్ ఏదైనా వర్క్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ థాట్, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ గ్రోత్ రిలేటెడ్ మీకు ఏదైనా ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి థాట్స్తో మీరు సతమతం అవడం, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచన చేయడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి స్ట్రెస్లు కాస్త ఎక్కువ అవడం కనబడుతున్నాయి. అన్నెసెసరీ థాట్స్ అని చెప్పొచ్చు. సో హెల్త్ రిలేటెడ్ కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ ఎనీ అప్గ్రేడేషన్ కానివ్వండి, స్కిల్ సెట్ కానివ్వండి, అటువంటివి ఏమైనా ఉంటే అవి అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీ టైమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా మీరు కనుక చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్యరాశి, ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దిస్ వీక్. ఐ విల్ సే రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ వీక్. ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా చాలా పరిణామాలు మీకు ఏర్పడుతున్నాయి. శుభంగా ఉండే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఆల్ గుడ్, బాగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. థర్స్డే మీకు బాగా కలిసి వస్తుంది. థర్స్డే పరంగా మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్న, డిస్కషన్స్, మీటింగ్స్ ఎక్సెట్రా మీరు థర్స్డే రోజు చేయొచ్చు. తులారాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంటుంది. గ్రేట్ ఆపర్చునిటీస్, గ్రేట్ వర్క్, గ్రేట్ కెరియర్ ఇంప్రూవ్మెంట్స్ ఆపర్చునిటీస్.
తుల వాళ్ళకి నేను ముందే చెప్పాను మంత్లీ రాశి ఫలాలు చెప్పేటప్పుడు, ఈ వారం మీకు చాలా బాగుంటుంది. అ లాట్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్, అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్, అ లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్, న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, న్యూ వెంచర్స్ ఎక్సెట్రా విల్ కమ్ అప్. అటువంటివి కనుక మీకు వస్తున్నట్లయితే చాలా చాలా జస్ట్ గ్రాబ్ దెమ్, డోంట్ ఈవెన్ గివ్ అ థాట్. అసలు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ, స్కిల్ సెట్ రిలేటెడ్ ఆపర్చునిటీ, కెరియర్ రిలేటెడ్ ఆపర్చునిటీ ఇక్కడ ఏమైనా ఉంటే గనక మీకు ఇక్కడ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ యూ గ్రాబింగ్ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ. తులారాశి, ఈ టైం మళ్ళీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆలోచన ఇది వరలో మా ఫ్యామిలీ నమ్మదు, వెనకాతలకి లాగే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్, I don't understand that dynamic. So please ensure saying that ఒకటి పని చేస్తే ఇంటిలో పాదికి జీతం వస్తుంది, ఎవరి ఆకలి వాళ్ళదే. So please take up every opportunity, grab every opportunity whatever you're getting. బిజినెస్ ఆపర్చునిటీస్లో వస్తే అవి ఇన్వెస్ట్ చేయొచ్చా, ఆనందంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లీజ్ జంప్ 150% మై గ్యారంటీ. బట్ అట్ ద సేమ్ టైం ఈ వీక్లో కనుక మళ్ళీ మీకు గ్రహచార రీత్యా కలిసి వచ్చే దశలు ఏమైనా జరుగుతుంటే సోనే పే సుహాగా, ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ కాలింగ్ మీ అండ్ దెన్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ యూర్ టేకింగ్ ది డేట్స్ ఫ్రమ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. తర్వాత ఇక్కడ మీకు గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టండి, స్కిల్ అండ్ అప్గ్రేడేషన్ విషయంలో బాగా ఎఫర్ట్ పెట్టండి. మీ ఐడియాస్ విల్ బీ అప్రిషియేటెడ్. మీకు కనపడే ఆపర్చునిటీస్ అవన్నీ కూడా ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ గ్రాబింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆల్సో. మీకు బాగా కలిసి వచ్చే రోజు థర్స్డే అవుతుంది. థర్స్డే చాలా బాగా కలిసి వస్తుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ అవాయిడింగ్ ఫ్రైడే బై ఆల్ మీన్స్. వృశ్చిక రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. చాలా చాలా కేర్ఫుల్ మండే అండ్ ట్యూస్డే ఎస్పెషలీ వృశ్చిక. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ ఆందోళన రీత్యా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఇక్కడ అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. కెరియర్ రిలేటెడ్ ఎనీ ఇంపార్టెంట్ చేంజెస్, ఎనీ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ టేకింగ్ you're being vigilant about your own decisions and you're being very careful in terms of your thought process. One work at a time. Multitasking వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ అస్సలు పనికిరాదు. ఈ వారం బాగా నీరసంగా ఉంటుంది, అట్లీస్ట్ ద ఫస్ట్ 2 days of the week. మల్టిపుల్ టాస్కింగ్ ఇటువంటివి చేస్తున్నట్లయితే, ఎవరైనా ఊళ్ళు వెళ్తూ ప్యాకింగ్ చేసుకుంటున్నాము అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు అక్కడ ప్యాకింగ్ చేసేసుకుంటూ ఇంకో కాలు వంటింట్లో వేసేసి, ఇంకో కాలు వాషింగ్ మిషన్ దగ్గర వేసేసి, ఇంకో కాలు ఇంకెక్కడో వేసేసి అటువంటివి చేయబోకండి. ప్లీజ్ ఎన్ష్యూర్ యూఆర్ సపోర్టింగ్ ద బిజినెసెస్ అరౌండ్ ఆల్సో. మీరు కూడా చాలా అంటే హ్యాపీగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కాస్త పని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వృశ్చికం వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ దిస్ పర్టిక్యులర్ వీక్, షార్ట్ జర్నీస్ టు లాంగ్ జర్నీస్. వృశ్చికం వాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ ఎవైటబుల్. చాలా చక్కగా దూర ప్రాంతాలు ప్రయాణాలు కూడా ఇక్కడ వృశ్చికం వాళ్ళకి కనబడుతున్నాయి. ధనలాభం చాలా బాగుంది. కెరీర్ ఆపర్చునిటీస్ చాలా చాలా బాగున్నాయి. వెరీ గుడ్. Career will be very peaceful. Saturday and Sunday are very good in terms of doing any discussions, in terms of doing any changes in terms of career, etc. Saturday and Sunday being very very lucrative. Saturday and Sunday రెండుటి కూడా కంపేర్ చేసుకుంటే కనుక సండే చాలా చాలా బాగుంది. ధనురాశి, స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ జర్నీస్ ఆర్ ఎవైటబుల్. ఫ్యామిలీని కలుసుకుంటారు. లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ రిజాల్వింగ్ ఆస్పెక్ట్స్ విల్ బీ ఫోర్సీన్. ఇష్యూస్ ఏమైనా ఇదివరలో ప్రాపర్టీ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. తల్లిని కలుసుకోవడం, తల్లి ఫిగర్స్ని కలుసుకోవడం ధనురాశి వెరీ వెరీ ఎవైటబుల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ధన లాభ, న్యూ ఆపర్చునిటీస్, న్యూ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, వర్క్ హార్డ్. గ్రేట్ ఎనర్జీ ఉంటుంది మీకు ఇక్కడ. వెరీ వెరీ బిజీ వీక్ ధనురాశి. అంటే మార్నింగ్ 5 o'clock నుంచి మీరు పరిగెట్టవలసి వస్తే నేను ఆశ్చర్యపోను. ఎంతమంది ధనురాశి వారు ఈ వీక్ అంతా కూడా అట్లా చాలా బిజీగా, అసలు టైం లేకుండా, మీ తిండి కూడా మీకు తినడానికి టైం లేకుండా గడుపుతారో నెక్స్ట్ వీక్ నాకు కమెంట్స్లో నాకు కనిపించాలి. సాటర్డే అండ్ సండే ఐల్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ ఐమ్ రీడింగ్ ఎవ్రీ కమెంట్. గ్రేట్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది. ఫ్యూచర్ కెరియర్ రిలేటెడ్ చాలా చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయి. బిజినెస్ రిలేటెడ్ గ్రేట్ ఆపర్చునిటీస్. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ గ్రాబింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అ గ్రేట్ వే. తీసుకోవచ్చా, ఆనందంగా తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏ ప్లానెట్స్ అయితే మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయో ఆ ప్లానెట్స్ ఉన్నాయో లేదో లెట్ మీ చెక్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ గ్రహస్థితిని బట్టి మీకు ఈ వారం అదే ప్లానెట్ కనుక ఉంటే ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ డూయింగ్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ నాట్ రియలీ కీపింగ్ ఎనీథింగ్ బ్యాక్ సీట్. End of the week kalla there is a lot of entertainment which is cited, a lot of short journeys which are cited, entertainment with family etc. with your loved ones.
మీకు కలిసి వచ్చే రోజు ఆదివారం రోజు చాలా చక్కగా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్, డిస్కషన్స్ ఉండి ఉంటాయి. ఎంతమంది ధనురాశి వారికి నిన్న కెరియర్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ వచ్చాయో? రేజ్ యువర్ హ్యాండ్. మేక్ షూర్ యూఆర్ రైటింగ్ ఇన్ ద కమెంట్స్. ఐఎమ్ సో షూర్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ ఇట్ ఎ థాట్. చాలామందికి మీకు మంచి ఆలోచనలు వచ్చుంటాయి. ఇది చేస్తే బాగుండు అనిపించిన వాళ్ళు, ధనురాశి వాళ్ళు నిన్న ఆదివారం ఎంతమంది ఉన్నారో చకచక కమెంట్స్ రాసి చకచక మీరు నా సజెషన్స్ తీసుకోవడానికి కాల్ చేయొచ్చు. మకర రాశి వారికి మీకు ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ చాలా చాలా బాగుందండి, ఇబ్బంది లేదు. న్యూ వర్క్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓల్డ్ వర్క్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నా, కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. అండ్ మిడిల్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా మీకు ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్, అత్తగారు తల్లి లాంటి రిలేటెడ్ స్ట్రెస్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ హెల్త్ రీత్యా హాస్పిటల్ చుట్టూ తిరగడం లాంటివి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. మదర్ రిలేటెడ్ ఫిగర్స్ హెల్త్ విషయాల్లో చాలా చాలా జాగ్రత్త. ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్స్ హెల్త్ ఆల్సో విల్ త్రో అలారమ్స్. ఎండ్ ఆఫ్ ద వీక్కి హాస్పిటల్ విజిట్స్ ఆర్ బీయింగ్ సైటెడ్. ప్లీజ్ ఎన్ష్యూర్ యూ బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్. మీకు కలిసి వచ్చే వారం ట్యూస్డే. ఇంపార్టెంట్ కెరియర్ మూవ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్సెట్రా. ఇక్కడ ట్యూస్డే రోజు చాలా బాగా అవకాశాలు, సదావకాశాలు మీకు ఇక్కడ కలిసి రావడం అనేది వెరీ వెరీ ఎవిటబుల్. కుంభరాశి వారికి ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. మెంటల్ ఇష్యూస్, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదైనా ఆలోచనలు ఉన్నా అవన్నీ సెటిల్ అయిపోతాయి. ఫ్యామిలీని కలుసుకుంటారు, చాలా హ్యాపీ, ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా చాలా బ్యూటిఫుల్గా ఆనందంగా మీరు టైం స్పెండ్ చేయటం ఇక్కడ జరుగుతుంది. ఓవర్ ఈటింగ్ ఈజ్ ఆల్సో సైటెడ్ ఫర్ కుంభరాశి దిస్ వీక్. కెరీర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, ధన లాభం చాలా చాలా బాగుంటుంది, వెరీ గుడ్, నో ఇష్యూస్ అట్ ఆల్. తర్వాత వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవడానికి ట్రై చేయండి. యూ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ. అండ్ తర్వాత ఎనీ పెండింగ్ వర్క్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా పెండింగ్ డిస్కషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళకండి. నో ఫైరీ ఆర్గ్యుమెంట్స్, నో మ్యాసివ్ డిస్కషన్స్ విత్ ఫ్యామిలీ, అండ్ నో స్పిట్టింగ్ ఫైర్ హియర్ అండ్ దేర్. అటువంటివి చేయకండి. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ కీపింగ్ యువర్ కామ్ అండ్ కూల్, అండ్ డోంట్ బ్రష్ యువర్ ఒపీనియన్స్ ఆన్ టు ఎనీబడి. మీకు ఇక్కడ ఈ వారం కలిసి వచ్చేది బుధవారం, శనివారం. ఈ 2 వారాలు చాలా బాగా కలిసి వస్తాయి, ఎస్పెషలీ ఇన్ ధన లాభ, వర్క్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ వర్క్. సాటర్డే యాజ్ వెల్ as వెడ్నెస్డే. సాటర్డే ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ వెడ్నెస్డే. స్కిల్స్ అండ్ అప్గ్రేడేషన్ ఎవరైనా కుంభరాశి వాళ్ళు చేస్తున్నట్లయితే బుధవారం. ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూ పేయింగ్, ఫిల్లింగ్ అప్ ది అప్లికేషన్స్ ఎక్సెట్రా. మీనరాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ చాలా చాలా బిజీగా ఉంటుంది. అన్నెసెసరీ ఇష్యూస్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్లు ఇటువంటివి కాస్త తలెత్తడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ అవన్నీ కూడా చాలా పాసింగ్ ఫేజ్ అని అనుకోండి. జస్ట్ 1 or 2 days, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఓన్లీ మండే అండ్ ట్యూస్డే, వెడ్నెస్డే నుంచి చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. సో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడానికి మనస్ఫూర్తిగా ట్రై చేయండి, శుభం జరుగుతుంది. ప్రయాణాలు చేసేవాళ్ళు ఆంజనేయ స్వామి బొట్టు ధరించి ప్రయాణం చేస్తే ఇంకా మంచిది. ధన లాభం చాలా బాగుంది. కెరియర్ రిలేటెడ్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎనీ బ్లాక్డ్ మనీ, బ్లాక్డ్ ఫైనాన్సెస్, బ్లాక్డ్ వర్క్, ఆగిపోయిన వర్క్, స్తంభించిన వర్క్, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి. శుభంగా ఉంటుంది. వెరీ గుడ్ రిలేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్. ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా జర్నీస్ చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అ లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్ ఆర్ ఎవిటబుల్ డ్యూరింగ్ బై ది ఎండ్ ఆఫ్ ద వీక్. సాటర్డే, సండే నాకు కనబడుతుంది. అండ్ చాలామంది రిలేటివ్స్, కజిన్స్ని కలుసుకోవడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పెండ్ చేయడం, చాలా ఎక్సైట్మెంట్తో కూడి ఉన్న జర్నీస్ ఉండడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సాటర్డే కూడా చాలా చాలా బాగుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. మీకు ఇక్కడ సాటర్డే రోజు చాలా ఎక్సైట్మెంట్, చాలా బ్యూటిఫుల్ వర్క్ ఆపర్చునిటీస్, బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా సాటర్డే చాలా చాలా బాగుంటుంది. మీ జన్మ జాతక రీత్యా మీ అందరికీ కూడా నేను చెప్పిన ఈ క్లోజెస్ట్ సిచ్యువేషన్స్, ఈవెంట్స్ మీకు ఈ వారంలో ఏదైతే జరగబోతుంది అనుకుంటున్నానో ఆ పర్టికులర్ ఈవెంట్స్లో మీరు ఏదైనా సజెషన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఇది జెనరిక్. మీ జన్మ కుండల్ని బట్టి, మనకి జరిగే దశని బట్టి, మనకి ఆ ప్లానెట్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరికన్నా సరే మీకు శనివారం బాగా కలిసి వస్తుందంటే రాశిపరంగా జెనరిక్ శనివారం, ఆ సంబంధించిన ప్లానెట్ కనుక మీకు బుధవారమే వచ్చి కూర్చుంటుంటే మనం బుధవారాన్ని టాటా బై బై చెప్పేసి మన సాటర్డే వరకు వెయిట్ చేస్తే మనకి ఆపర్చునిటీ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉండదు కాబట్టి, ఇంక్లూడింగ్ మైండ్. నాకు కూడా అదే, నేను ఒక పర్టికులర్ రాశిలో ఉండి ఉంటాను.
ఆ రాశికి ఒక రోజు అని చెప్పి ఉంటుంటాను. ఏమో నా జన్మ కుండల్ని బట్టి నాకు వేరే రోజు కూడా ఇంకా కలిసి వచ్చేస్తుందేమో. ఆ రకంగా చూసుకుని ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచిది. శుభం భూయాత్.